ఆఫీసులు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. యాక్చువల్ పెద్ద పెద్ద రాజకీయ నేతలు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. యాక్చువల్ గేమ్ కేలా హోబే అంటారు కదా, అది లాస్ట్ 2-3 డేస్లోనే నడుస్తుంది. అటువంటి సమయంలో ఐపాక్ వాళ్ళు ఆఫీసులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో అది అయినప్పటికీ మమతా బెనర్జీ 100 సీట్లు క్రాస్ అవుతున్నారు అంటే అది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. బీజేపీ వాళ్ళు ఎస్పెషల్లీ బిఎల్ సంతోష్ గారు 7-8 మాసాల ముందటే చెప్పారు, చాలా మేము బెంగాల్లో పకడ్బందీగా పనిచేస్తున్నాము, ఎందుకంటే ఇది దేశ సురక్షితానికి సంబంధించిన విషయము, ఇది సివిలైజేషన్, ఇది ఒక నార్మల్ స్టేట్ ఎలక్షన్గా చూడకండి, ఇది సివిలైజేషన్కి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా పని చేసుకుంటూ వచ్చారు. దాంతోపాటు నేను అనుకోవడము డెఫినెట్లీ బీజేపీ ఒక 160 సీట్ల వరకు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన పత్రికా మిత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరుగుతోంది. సో అలాగే బీజేపీకి అనుసంబంధమైన ఆర్గనైజేషన్లు ఏవైతే ఉన్నాయో ఆన్ ద గ్రౌండ్ చిన్న చిన్న మీటింగ్లు పెట్టిన, పెద్ద పెద్ద మీటింగ్లు ఏం లేవు ఈసారి. మీరు చూస్తే అటాక్ చేయడం కూడా మోదీ గారు కానివ్వండి, వీళ్ళు డెవలప్మెంట్ ఇష్యూలు వీటి మీదే మాట్లాడారు, కానీ మమతా బెనర్జీని ఎక్కువ అటాక్ చేయలేదు. మీరు అది ఇంకోటి, లాస్ట్ ఎలక్షన్లో ఎక్కడ చూసినా మమతా బెనర్జీ ఆవిడ ఇవి వెళ్తుంటే క్యాంపెయిన్ చేయడానికి వెళ్తుంటే వెనకాల నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదం అక్కడ అంతగా చేయలేదు, దాన్ని కొంచెం ట్విస్ట్ చేశారు. ఇప్పుడు దుర్గా అమ్మవారి మీద ధ్యాస పెట్టారు. సో ఆ విధంగా హిందువుల ఓట్ల కన్సాలిడేషన్ చేసుకుంటూ వచ్చారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆ మహువా ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంతమందికి సిటిజన్షిప్లు ఇవ్వడం, అంటే 4 లక్షల మంది వరకు సిటిజన్షిప్లు డిక్లేర్ చేసేసారు. సో ఈ ఓబీసీ కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. నార్త్ బెంగాల్లో వాళ్ళు ఎప్పటి నుంచో స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి నేను అనుకోవడము బీజేపీ గెలుస్తుంది, బెంగాల్లో, అస్సాంలో గెలుస్తుంది, కేరళలో బహుశా 15-18% ఓట్లు వాళ్ళు పెంచుకుంటారు, 1-2-3 సీట్లు గెలవచ్చు అక్కడ. కానీ ఫ్యూచర్లో చూసుకుంటే కేరళలో కూడా చాలా మంచి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. సో కాంగ్రెస్కి ఎస్పెషల్లీ దక్షిణాదిలో వచ్చేసరికి కేరళలో గెలవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు కర్ణాటక, నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ, కేరళ 3 రాష్ట్రాల్లో పట్టు ఉన్నట్టు ఉంటుంది. లేదంటే ఇప్పుడు డిఎంకేతో ఉన్నా సరే, డిఎంకేతో అదొక చిన్న పార్టీ, అంటే చిన్న మైనర్ పార్ట్నరే, కానీ ఇప్పుడు ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇంకా ముందు ముందు మనం చూసేది ఏంటంటే రీజనల్ లీడర్స్ తగ్గిపోయి డైరెక్ట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ ఉండబోతోందండి. ఓకే ఓకే తులసిరెడ్డి గారు, సో అయితే ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కువగా బీజేపీ ప్రభావం ఉంది అని అనుకోవచ్చా? ఇక్కడ మనకు అస్సాం ఒకటి క్లారిటీ ఉంది, సరే పుదుచ్చేరి, మిగతా కేరళలో ఆ పరిస్థితి లేదు, తమిళనాడులో ఆ పరిస్థితి లేదు కదా, వెస్ట్ బెంగాల్ నువ్వు అనేట్టుగా ఉంది. కాబట్టి ఆల్రెడీ ఉన్న పరిస్థితి కదా, అస్సాంలో ఆల్రెడీ ఉంది, మళ్ళా వస్తుంది, పుదుచ్చేరిలో ఆల్రెడీ ఉంది, మళ్ళా వస్తుంది. ఒక వెస్ట్ బెంగాల్ మాత్రము వచ్చేసి నువ్వు అనేట్టుగా టైప్కి వచ్చింది. కేరళలో యాజ్ ఇట్ ఈస్ గా ముందు లేదు, ఇప్పుడు పెద్ద లేదు, తమిళనాడులో ముందు లేదు, ఇప్పుడు పెద్దగా కనిపించలేదు. కాబట్టి పెద్దగా గతానికంటే భిన్నమైన వాతావరణము అంతటితో వెస్ట్ బెంగాల్ తప్ప నుంచి మిగతా మామూలే కదా. కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా చూస్తే తమిళనాడే ఇప్పటికీ నాకు చూస్తే హంగొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో అనిపిస్తుంది. తమిళనాడు వచ్చేసి మెయిన్ గా వచ్చేసి మిగతా చోట్ల అన్ని చోట్ల హంగ అవకాశాలు లేవు, కానీ ఒక తమిళనాడు హంగొచ్చే అవకాశం కనపడుతుంది. తమిళనాడులో ప్రెసిడెంట్ ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఉదయనిధి స్టాలిన్. ఆయన నియోజకవర్గంలో, ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆయన వెనుకొంజలో ఉన్నారంట. ఎవరు ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ ఉన్నారో ఆయన వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ పోస్టల్ బ్యాలెట్ ప్లేస్ లోకి విజయ్ వస్తారేమో. పోస్టల్ బ్యాలెట్ గురించి మనం కన్క్లూజన్ రాలేదు, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ చాలా స్వల్పం వచ్చేసి నాకు తెలిసి 1% ఉంటాయి. మొత్తం 100% లో 1% పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి, మిగతా 99% ప్రజలు ఉంటారు. కాబట్టి జనరల్ గా పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగస్తులు కాబట్టి గవర్నమెంట్ కు జనరల్ గా వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి మనం దాన్ని బట్టి మనము పోస్టల్ బ్యాలెట్స్ బట్టి ఒక అంచనాకు రావడమే కరెక్ట్ గా నా అభిప్రాయము. రెగ్యులర్ ఇప్పుడు ఈవీఎంస్ వచ్చేసి 1 రౌండ్ అయిపోతే కనుక మనకు అయిపోయిందో చూడక దగ్గర మరి రిజల్ట్ రావచ్చు. 1 రౌండ్ అయిపోతే కొద్ది క్లారిటీ వస్తుంది, ఒక 3-4 రౌండ్స్ వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు మనం కన్క్లూజన్ రాలేము,
కానీ వచ్చిన దాన్ని బట్టే మనం విశ్లేషించాలి. కాబట్టి ప్రజెంట్ పరిస్థితి తమిళనాడు హంగ్ రావచ్చు, మిగతా క్లారిటీగా కనపడుతుంది. వెస్ట్ బెంగాల్